అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కోత విధించింది. దీంతో యుఎస్ లో ప్రస్తుతం వడ్డీ రేట్లు 4 నుంచి 4.25% చేరాయి. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్లో ఫెడ్ వడ్డీ కోత విధించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్ మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఫెడ్ 0.25% వడ్డీ కోతను విధించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మరో 2 సార్లు 25% చొప్పున వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాబ్ మార్కెట్ అంత బలంగా లేదని, దీంతో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. తాజాగా తీసుకున్న వడ్డీ రేట్ల కోత కారణంగా బహిరంగ మార్కెట్లో రుణాలు చౌకగా లభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఇది నియామకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో తరఖాలు, ఇళ్లు, కార్ల వంటి రుణాలు తగ్గనున్నాయి. తక్కువ వడ్డీతో ప్రజలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది.